అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతిల్ ఆలమీన్ సయ్యిదినా వ నబీనా వ ఖాయిదినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహబిహి వ మన్ వాలాహు ఇలా బిదిన్. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతు. ఈరోజు ఆయతుల్ కుర్సీ వెలుగులో తౌహీద్ యొక్క రుజువులు అన్న అంశాన్ని చాలా మనం తెలుసుకోబోతున్నాం. ఆయతుల్ కుర్సీ ఖురాన్లోనే అత్యంత మహిమాన్వితమైన ఆయతు, అంటే అంత ఘనాపాటి ఆయతు ఖురాన్లోనే మరొకటి లేదు. ఆయతుల్ కుర్సీ ఏ ఇంట్లోనైతే చదవడం జరుగుతుంది, ఆ ఇంటి నుండి దుష్ట శక్తులు, నెగటివ్ ఎనర్జీ మొత్తం పారిపోతుంది. ఆయతుల్ కుర్సీ ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత కనుక చదవడం మనం అలవాటు చేసుకుంటే, ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత కంఠస్థం చేసుకొని చదవడం కనుక అలవాటు చేసుకుంటే మరణం తప్ప మనల్ని స్వర్గానికి వెళ్లకుండా మరే వస్తువు ఆపజాలదు. ఓకేనా? ఒక మరణమే మనకు అడ్డు ఉంటుంది, ఖచ్చితంగా మనం స్వర్గానికి వెళదాం. ఆయతుల్ కుర్సీ ఎందుకు ఇంత ఘనాపాటిది అంటే, ఆయతుల్ కుర్సీలో అల్లాహ్ సుబ్హానహు తాలాకు సంబంధించిన మహోన్నత లక్షణాలు, నామాలు, అలాగే ఇస్మె ఆజం అల్లాహ్ నామాల్లోనే శ్రేష్టతరమైన మహోన్నతమైన నామం అనేది కూడా ఆయతుల్ కుర్సీలో ఉంది అని పండితులు సెలవీయడం అనేది జరిగింది. ఆ నామం ఏంటంటే అల్ హై అల్ కయ్యూమ్. అల్ హై అల్ కయ్యూమ్. సరేనా? యా హయ్యు యా కయ్యూము బిరహ్మతిక అస్తగీసు. కనుక ఈ నామంతో మన ఏ దువా చేసిన అల్లాహ్ సుబ్హానహు తఆలా తప్పకుండా స్వీకరిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలు ఉల్లేఖనాల ద్వారా అనేది మనకు తెలుస్తుంది. కనుక యా హై యా కయ్యూమ్ అనే ఇస్మె ఆజం అని సెలవేయడం అనేది జరిగింది. ఇస్మె ఆజం అనేది ఏది కాగలదన్న విషయంలో మళ్ళీ పండితులు వివరాలు చెప్పారు, అది మన పక్కన పెడితే ఈ యొక్క ఆయతుల్ కుర్సీలో అల్ హై అల్ కయ్యూమ్ ఇస్మె ఆజంగా పండితులు పేర్కొనడం జరిగింది. కనుక ఆయతుల్ కుర్సీ ఘనత తర్వాత ఒక్కో ఆయతుని ముక్తసరిగా మనం చెప్పుకుంటూ ముందుకెళదాం. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ కయ్యూమ్. అల్లాహు లా ఇలాహ ఇల్లా. ఇందులో ఏముంది? సరేనా? ఈ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన అస్తిత్వం గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ఆయన మినహాయించి మరో నిజ ఆరాధ్యుడే లేడు. లా ఇలాహ, విశ్వ జగత్తులో, సరేనా, విశ్వమండలంలో అల్లాహ్ సుబ్హానహు తఆలాను మినహాయించి మరో పూజ్యనీయుడు, మరో నిజ ఆరాధ్యుడు లేనే లేడు. కేవలం అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రమే ప్రజలందరి యొక్క ప్రభువు. ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్. ప్రజల ప్రభు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. మలికిన్నాస్, ప్రజలందరి చక్రవర్తి ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఇలాహిన్నాస్, ప్రజలందరి పూజ్యనీయుడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఎవ్వరూ లేరు. ఎందుకు? సృష్టిని చేసింది ఆయన. సృష్టిని చేసింది ఆయన. సృష్టికర్త ఆయన అయినప్పుడు ఇంకా సృష్టితాలను కొలవడం అనేది అది నిరర్ధకము, నిర్హేతుకము, అదే విధంగా అది త్రోసిపుచ్చబడిన విషయము. కనుక ఇందులో ఏముంది? నిరాకరణ ఉంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు అన్న నిరాకరణ. అలాగే ధృవీకరణ కూడా ఉంది. అదేమిటంటే ఇల్లల్లాహ్, అంటే అల్లాహ్ తప్ప. సరేనా? అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రమే సకల విధమైన ఆరాధనలకు, అలాగే పూజా పునస్కారాలకు, మన ఉపాసనా రీతులకు, మన భయానికి, ప్రేమకి, ఆశకి ఏకైక అర్హుడు ఎవరు అంటే కేవలం అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రమే. అల్లాహు లా ఇలాహ ఇల్లా. ఆ తర్వాత హువల్ హయ్యుల్ కయ్యూమ్. హువల్ హయ్యుల్ కయ్యూమ్. సరే, హై అంటే సజీవుడు, సంపూర్ణ జీవితం గలవాడు. సరేనా? కయ్యూమ్ అంటే స్వయంభువు. సరేనా? కయ్యూమ్ అంటే స్వయంభువు. అంటే ఈ రెండు పేర్లను మనం తీసుకుంటే సజీవుడు, సంపూర్ణ జీవితం ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ఎందుకంటే ఎవరైనా సరే కానీ కుల్లు నఫ్సిన్ దాయికతుల్ మౌత్,
ఎవరైనా సరే వారు మరణ రుచి అనేది చవి చూడవలసిందే. కానీ మనం మన పుట్టుక ముందు లేం, ఇప్పుడు ఉన్నాం, మరణం తర్వాత మళ్ళీ ఉండం. కనుక మన జీవితం అనేది పరిమితమైనది. కనుక ఎంత గొప్ప వ్యక్తులు మీరు తీసుకున్నా వారు ఒక కాలంలో వచ్చారు, ఒక స్థలంలో ఉన్నారు, మళ్ళీ ఒక కాలం తర్వాత వారు మరణించడం అనేది, లోకాన్ని వీడి వెళ్ళిపోవడం అనేది జరిగిపోయింది. కనుక వీరందరూ ఎవరు? అసంపూర్ణులే. కనుక సంపూర్ణుడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. సంపూర్ణుడు అల్లాహ్ సుబ్హానహు. గుణాల విషయంలో కానీ, జీవిత విషయంలో కానీ, ఆయన సకల లక్షణాల విషయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంపూర్ణుడు. రెండవది ఏంటి? స్వయంభువు అంటే ఆయన స్వతహాగా ఆయన ఉనికికి ఆయనే కారకుడు. ఇప్పుడు మన ఉనికికి మన అమ్మా నాన్న కారకులు, అవునా కదా? అదే మన అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న కారకులు. ఇలా సృష్టిలో ఏ వస్తువుని తీసుకున్నా దానికి ఒక కారకుడు, ఒక కర్త, సృష్టికర్త అనేది ఉంటాడు, అవునా కదా? ఒక ఏరోప్లేన్ ఉంది, ఒక బండి ఉంది, కారు ఉంది, సైకిల్ ఉంది, ఎవరో ఒకరు దాన్ని తయారు చేశారు. అది స్వతహాగా వచ్చేయలేదు కదా. అదేవిధంగా బిగ్ బ్యాంగ్ థియరీ ఏదైతే ఉందో, ఇది ఒక విస్ఫోటనం ద్వారా ప్రపంచం అంతా ఏర్పడిపోయింది అనే దానికి కూడా ఈ మాట అనేది నిరాకరిస్తుంది. ఎందుకు? ప్రపంచం స్వయంగా అలా అయిపోవడం అనేది జరగదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరండి? స్వయంభూ అంటే స్వయంగా ఆయన ఉనికికి ఆయనే కారకుడు. రెండవది ఖయ్యూము సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాలను అవి పడిపోకుండా ఆపి ఉంచిన వాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కనుక అన్నిటికీ ఆధారభూతుడు కూడా ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఏ ఆధారం అవసరం లేనివాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కనుక ఆ రకంగా తీసుకుంటే ఎవరైనా అలా ఉన్నారంటే సంపూర్ణమైన జీవితం ఎవరికీ లేదు. అదేవిధంగా ఆధారం లేకుండా ఉన్నవారు ప్రపంచంలో ఎవరు లేరు, ఒక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప. సరేని. ఆ తర్వాత లా తఅఖుదుహు సినతున్ వలా నౌమ్, ఆయనకు కునుకు గాని నిద్ర గాని రాదు. ఎందుకు? కునుకు అనేది నిద్రకమన్నా ముందు వచ్చే యొక్క లక్షణం, అవునా కదా? ఆ కునుకు వచ్చింది అంటే, కునుకు ఎందుకు వస్తుంది? అలసట ఉంటుంది గనక. అలసట, కునుకు, నిద్ర ఇవన్నీ ఏమిటి? బలహీనతలు. ఇవన్నీ ఏంటి? బలహీనతలు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సకల విధమైనటువంటి బలహీనతలకి అతీతుడు. సుబ్హానల్లాహి అమ్మా యష్రికూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి ఎవరు ఏ విధమైన భావనలు కలిగి ఉన్నారో వాటన్నిటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవడు? అతీతుడు, పరమ పవిత్రుడు. విషయం అర్థమైందండి. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి? ఆయనకు కునుకు గాని నిద్ర గాని రాదు. ఎందుకండి? ఎందుకంటే విశ్వసార్మ బహుమాధికారం కలిగిన వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కదా. మనకు తెలిసినవి 7 భూములు, తెలిసినవి 7 ఆకాశాలు, దీనికి మించిన లోకాలు కూడా ఉన్నాయి. మరి ఈ లోకాలన్నింటినీ పరిపాలించాలంటే, ఆ లోకాలన్నింటిలో ఉన్న యొక్క ప్రాణులకు అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలంటే, వాటికి ఎప్పుడు ఆకలిస్తుందో తెలియదు, ఆహారం సమకూర్చాలి అంటే ఆయన ఎలా ఉండాలి? ఆయన కురుగు తీస్తూ ఉంటే, ఆయన అలసిపోతూ ఉంటే, ఆయన నిద్రపోతుంటే వీటికి జీవనోపాధిని ఎవరు ప్రసాదిస్తాడు? కనుక ఒక్క క్షణం కూడా కురుకు కనుక తీసేయడానికంటే విశ్వం మొత్తం నాశనం అయిపోతుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కునుకుకి, నిద్రకి, అలసటకి గురి కానివాడు. కనుక ఇది మనం గమనించాలి. ఆ తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు? లహు మాఫిస్ సమావాతి వ మాఫిల్ అర్ద్, భూమి ఆకాశంలో ఉన్నదంతా ఆయనదే. ఈరోజు మనం చెప్పొచ్చు, ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది, ఈ పొలం నాది, ఈ హలం నాది, ఇది నాది, కీర్తి నాది అని చెప్పొచ్చు. అయితే అంతిమంగా వాటన్నిటినీ వదిలేసి మనం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది? మనం యజమానులం కాదు, కేవలం మనం సంరక్షకులం మాత్రమే. మనం ఎవరండి? సంరక్షకులం మాత్రమే. కనుక ఇది మనం గమనించాలి. యజమాని ఎవరు? అల్లాహ్. మందల్లది యష్ఫఉ ఇందహు ఇల్లా బిఇజ్ని, ఆయన సమక్షం నిలబడి సిఫారసు చేయగలిగే శక్తి ఎవరికి? అంటే సిఫారసు చేసే యొక్క హక్కు మంది కాదు, అది ఆయన ఎవరికి చేసే అనుమతి ఇస్తాడు, అది గౌరవం వాళ్ళకి. అయితే హక్కు అనేది కాదు. యఅలము మా బైన ఐదిహిం వ మా ఖల్ఫహుం, వాళ్ళ ముందు జరుగుతున్నది కానీ, గతం కానీ, వాళ్ళ వెనకాల జరుగుతున్న ప్రతి దాన్ని తెలిసిన వ్యక్తి ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. కనుక సర్వజ్ఞాని ఆయన. వలా యుహీతూన బిషైఇన్ మిన్ ఇల్మి, ఆయన జ్ఞానం ఎంత విశాలమైనది అంటే దాన్ని ఎవ్వరు అనేది గ్రహించలేరు. పరిమితమైన జ్ఞానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వస్య కుర్సియుహు సమావాతి వల్ అర్ద్, ఆయన యొక్క కుర్సీ వైశాల్యం భూమి ఆకాశాలంతది. మరి కుర్సీ కుర్సీ అంటే ఏమిటి తెలుసా? ఆయన పాద స్థలం.
పాదస్థలమే భూమి ఆకాశాలంతా విశాలం అంటే ఇంకా ఆయన అర్షు, ఆయన ఎలా ఉంటారు మనం ఊహించలేం. కనుక వలా యౌదు హిఫ్దుహుమా, మరి భూమి ఆకాశాల నిర్వహణ ఏదైతే ఉందో ఆయనకు ఏ విధంగా అలసటకి గురి చెయ్యదు. వహువల్ అలియుల్ అజీం, ఆయన మహోన్నతుడు, మహితాత్ముడు. మహోన్నతుడు అంటే చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? పైకి వెళ్తుంది. మహోన్నతుడి నిలవెళ్ళదు. కనుక అల్లాహ్ ఎక్కడున్నాడు? అల్లాహ్ పైన మహోన్నతుడు, మహితాత్ముడు. కనుక అభిమానం ఇట్లారా, అల్లాహ్కి సంబంధించిన 4 యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రథమమైనది ఏమిటంటే హయాత్, అంటే ఆయన సంపూర్ణ జీవితానికే మూలాధారం ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. రెండవది ఆయన స్వయంభువు, ఆయనకు ఉనికికి మరొకరు కారకులు లేరు. మూడవది ఆయన సర్వజ్ఞాని. నాలుగవది ఆయన సర్వం చేయగల సమర్థుడు. కనుక ఈ విషయాలు ఏవైతే లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆయతుల్ కుర్సీ వెలుగులో మనకు తెలుస్తున్నాయి. కనుక ఈ నిజకర్త, నిజస్వామి యొక్క లక్షణాలు. కనుక మనం ఆయన్ను మాత్రమే ఆరాధించాలి, ఆయన కోసమే మన జీవితాన్ని మనం అంకితం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి, సద్భాగ్యాన్ని మనందరికి ప్రసాదించుగాక. ఆమీన్. వజాకుముల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.